ఈరోజు గాలి ఎక్కువ తోలుతుంది ఫ్రెండ్స్. చూడండి, చెట్లు చూడండి. ఈరోజు చాలా ఎక్కువ గాలి తోలుతుంది, దుమ్ము కూడా ఎక్కువ వస్తుంది ఈరోజు. ఈ ఎండాకాలం ఎండలు ఎక్కువ ఇక్కడ. చూడండి, మండిపోతున్నాయి. మేము చాలా కష్టపడుతున్నాం. నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది ఇక్కడ కష్టపడుతున్నారు. చాలా అంటే చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి నేను వీడియో తీసి పెడతాను, చూడండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి, సరేనా? ఇక్కడ చాలామంది గొర్రెల కాడ, ఒంటెల కాడ చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి నేను తీస్తాను, చూడండి. గల్ఫ్ ఏరియాలో ఎంత కష్టపడుతున్నారో ఇక్కడికి వచ్చి, నేను అంతే కష్టపడుతున్నాను. అందరూ చూడండి, ఓకేనా? చూపిస్తాను వాళ్ళ గురించి. ఈ కువైట్ పరిస్థితి ఇది, సరేనా ఫ్రెండ్స్? ఇక్కడికి వచ్చి కువైట్ వాళ్ళు సంపాదిస్తారంటారు. ఇక్కడికి వచ్చి సంపాదన కంటే మేము పడే కష్టాలే ఎక్కువ ఇక్కడ. మేము పడే కష్టాలు చాలా ఎక్కువ ఇక్కడ. డబ్బులు పక్కన పెడితే చాలా బాధపడుతూ ఉంటాం ఇక్కడ. ఎవరు ఇక్కడ తోడు ఉండరు. చూడండి, వాళ్ళైతే ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేసిపోతారు. వాళ్ళకి మేము సేవలు చేయాలి. చూడండి, రూమ్ నెంబర్ 7 ముందుకు పోతున్నాను. ఇది లాకేషన్ ఉంటున్నావి, రాలేదు. రేపు చూపిస్తాను ఈ రూమ్ గురించి ఎలా ఉంటుందో లోపల. చూడండి, మొత్తం ఎడారి ప్రాంతం. ఇది కూడా లాక్ చేస్తున్నాడు మా అన్న. చూడండి, సొరకార చెట్లు. చూడండి, మన సైడ్ వీటిని ముళ్ళ చెట్లు అంటాం. చూడండి, వీటికి ఇక్కడే నీళ్లు పట్టి మరీ పెంచుతాము. చూడండి, ఎంత ఇదిగా కట్ చేస్తాం వీటిని. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ముళ్ళ చెట్లు నీళ్లు పెంచుతాం ఇక్కడ. చూశారు కదా ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. మొత్తం ఎడారే. మాకు ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో మాకు సిటీ ఉంది, అదే కువైట్ సిటీ. మేము వెళ్ళాలంటే 100 కిలోమీటర్ల దూరం, 100 కిలోమీటర్ల అవతల మేము ఉన్నాం ఇక్కడ. ఓకేనా? బాయ్.